కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి అలాగే వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలలో ఒకటి ఫర్నిచర్కి సంబంధించినటువంటి అంశం. ప్రభుత్వ ఫర్నిచర్ని సీఎం క్యాంప్ కార్యాలయం పేరుతోటి తన ఇంటి వద్దే ఉంచుకున్నారని, తిరిగి ప్రభుత్వానికి ఇవ్వలేదు అంటూ కూటమి నేతలు ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రభుత్వానికి లేఖ రాయటం జరిగింది. జీఏడీ డిపార్ట్మెంట్కి రాసినటువంటి ఈ లేఖలో కొంత ఫర్నిచర్ తమ కార్యాలయం వద్ద ఉండిపోయిందని, ఇది ప్రభుత్వ ఫర్నిచర్ అని, వీటిని వెనక్కి తీసుకువెళ్లాల్సిందిగా ఆయన లేఖలో పేర్కొనటం జరిగింది. వాటిల్లో కొంత ఫర్నిచర్ని ఉంచుకోవాలని భావిస్తున్నామని, వాటిని ఇవ్వదలుచుకుంటే వాటికి ఎంత ధర అవుతుంది అనేది నిర్ణయించినట్లయితే ఆ ధరని చెల్లిస్తామని, మిగిలినటువంటి ఫర్నిచర్ని తీసుకువెళ్ళండి అని చెప్పి ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి జూలై 15వ తేదీ, జూలై 19వ తేదీ, అదేవిధంగా జూన్ 15, జూన్ 19, జూలై 1, జూలై 29 ఇలా 4 సార్లు లేఖలు రాసినప్పటికీ కూడా ఇప్పటి వరకు జీఏడీ నుంచి ఎటువంటి స్పందన లేదని, అలాగే తమ పార్టీ కార్యాలయం నుంచి గణేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడినా కూడా ఎటువంటి స్పందన లేదని, ఒకవేళ మీకు ఫర్నిచర్ తీసుకువెళ్ళటం ఇష్టం లేకపోతే ఆ మొత్తానికి ధర ఎంత అవుతుందో చెప్పినా కూడా చెల్లిస్తాము అని చెప్పి ఆయన లేఖలో పేర్కొనటం జరిగింది.